మధ్యప్రాచ్య గగనతలంలో 700 ఫ్లైట్లు రద్దయ్యాయి. ఈ యుద్ధం కారణంగా తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్లైన్స్. దుబాయ్లోనే ఏకంగా 700కు పైగా విమానాలు రద్దయ్యాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. పశ్చిమాసియాకు విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది ఇండిగో. ఇక గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులను తాత్కాలికంగా ఎయిర్ ఇండియా నిలిపివేసింది. నిన్న ఒక్కరోజే 400కు పైగా విమాన సర్వీసులు రద్దయిన పరిస్థితి. ఇరాన్ యుద్ధంతో పౌర విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. పశ్చిమాసియాలోని గగనతలాలను పలు దేశాలు మూసివేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, ఏంటి సిచ్యువేషన్? రైట్, ప్రస్తుతం మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాము. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గేట్ నెంబర్ 9, 10, 11 ఈ మూడు కూడా అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించినటువంటి గేట్స్. ప్రధానంగా హైదరాబాద్ నుంచి విదేశాలకు అంతర్జాతీయ ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. సుమారు మన శంషాబాద్ నుంచి డైలీ 40 నుంచి 45 ఎయిర్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. దేశవ్యాప్తంగా కూడా ఈ విదేశాలకు అంతర్జాతీయ సర్వీసులకు కూడా మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మనం పరిస్థితి కనుక చూస్తే ఈ మూడు గేట్స్ దగ్గర కొంత నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించినటువంటి నేపథ్యంలో గగనతలాలన్నింటినీ కూడా మూసేసినటువంటి నేపథ్యంలో ఎయిర్ సర్వీసుల సేవల్ని కూడా పూర్తిగా నిలిపివేశారు. మనకు హైదరాబాద్ నుంచి వెళ్లేటువంటి సర్వీసులే సుమారు 40 నుంచి 45 ఈ ఫ్లైట్లని రద్దు చేశారు. ప్రస్తుతం సౌదీకి వెళ్లేటువంటి విమానాల్ని మాత్రమే అనుమతిస్తున్నారు. మొత్తానికి ఈ అంతర్జాతీయ సర్వీసులకు సంబంధించినటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే ఎమిరేట్స్ సర్వీసు అలాగే ఎయిర్వేస్ కు సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూస్తే ఖతార్ ఎయిర్వేస్, లుఫియానా, ఎయిర్ ఫ్రాన్స్, బ్రిటిష్ ఎయిర్వేస్, యునైటెడ్ ఎయిర్లైన్స్, ఇండిగో, ఎయిర్ ఇండియా, అమెరికన్ ఎయిర్లైన్స్ వీటికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సేవలు అందించే అంతర్జాతీయ సర్వీసులు సేవలు అందించేటువంటి 15 నుంచి 20 ప్రధానమైనటువంటి మార్గాలు అలాగే ఎయిర్లైన్స్ కూడా పూర్తిగా సేవల్ని ఆపేసింది. సుమారు 400 నుంచి 700 వరకు ఫ్లైట్ సర్వీసులన్నీ కూడా రద్దయ్యాయి. ఇరాను, ఇజ్రాయెల్ అలాగే ఇరాకు, జోర్డాన్ వైపు వెళ్లేటువంటి విమానాలు, ఎందుకంటే ఈ గగనతలాన్ని కూడా పూర్తిగా మూసేసినటువంటి నేపథ్యంలో యుద్ధం కూడా తీవ్ర స్థాయికి చేరుకున్నటువంటి నేపథ్యంలో ఈ సేవలన్నింటినీ కూడా పూర్తిగా నిలిపేసినటువంటి పరిస్థితి. అయితే ఇండియాకు సంబంధించినటువంటి విషయంలో డీజీసీఏ కొన్ని సలహాలని కూడా ఇచ్చింది. 11 ఎయిర్ స్పేస్లలో సర్వీసుల్ని నిలిపేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మార్చి 2 వరకు అంటే రేపటి వరకు ఈ సర్వీసులన్నీ కూడా నిలిపేసిపోతున్నారు. అలాగే ఎక్కడెక్కడ ఈ ఎయిర్ స్పేసెస్ అంటే ఇరాను, ఇజ్రాయెల్, యుఏఈ, సౌదీ అరేబియా, ఓమను, ఇరాక్, ఇలాంటి కువైట్, ఖతార్ ఇలాంటి ఎయిర్లైన్స్ లో కూడా వీటికి పూర్తి స్థాయిలో సర్వీసులు నిలిపేయాలని చెప్పారు. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లేటువంటి సర్వీసుల సంఖ్యను కూడా పూర్తిగా నియంత్రించారు. ఇప్పటికీ 40 నుంచి 45 సర్వీసుల సేవల్ని కూడా పూర్తిగా నిలిపివేశారు. మొత్తానికి ఇరాన్, ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి యుద్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో గగనతలాన్ని పూర్తిగా నిలిపేశారు. ఈ నేపథ్యంలోనే ఈ సర్వీసుల అన్నిటిని కూడా రద్దు చేశారు. ఇప్పటికే ప్రయాణికులకు కూడా సమాచారాన్ని అందించారు. ఎవరైనా ప్రయాణాలు గనక టికెట్లు బుక్ చేసుకుని ఉంటే వాళ్ళు ఏ ఎయిర్లైన్స్ కి అయితే టికెట్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి ఫోన్ చేసి సంప్రదించాలని ఇప్పటికీ ఆ ఎయిర్లైన్స్ నుంచి కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని సర్వీసుల రద్దుకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా చేరవేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం కొంతమంది వచ్చి వెళ్లిపోయారు. ఈ సర్వీసుల పునరుద్ధరణకు సంబంధించినటువంటి విషయం రేపు సాయంత్రం తిరిగి ఒక ప్రకటన అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య కొనసాగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో దుబాయ్లకి వెళ్లేటువంటి వాళ్ళ సంఖ్య కూడా, హైదరాబాద్ నుంచి వెళ్లేటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ. ఇక్కడి నుంచి వెళ్లేటువంటి వాళ్ళు కూడా అక్కడ చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి సర్వీసుల్ని పూర్తిగా నిలిపేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 3 గేట్స్ దగ్గర కొంత నిర్మానుష్యంగానే కనపడుతుంది. సౌదీకి వెళ్లేటువంటి వాళ్లకు మాత్రమే ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళను మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం. చరి, అంటే ఎంతమంది టికెట్స్ బుక్ చేసుకుని ఉండొచ్చు, ఆ వివరాలు ఏమైనా తెలుసాయా? హైదరాబాద్ నుంచి రెగ్యులర్ గా 40 నుంచి 45
ఈ ఎయిర్లైన్స్ కు సంబంధించినటువంటి విమానాలని అంతర్జాతీయ సర్వీసులన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈ 45 సంబంధించినటువంటి సర్వీసులన్నింటినీ కూడా రద్దు చేశారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి పూర్తి టికెట్లన్నీ కూడా ఇప్పటికే రద్దయినట్టు. వీటితో పాటుగా కనెక్టివిటీకి సంబంధించినటువంటి ఫ్లైట్లకు సంబంధించినటువంటి టికెట్లు కూడా బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ దుబాయ్కి వెళ్ళి అటు నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఒకవైపు దుబాయ్కి చేరుకోవాల్సినటువంటి ఫ్లైట్లు హైదరాబాద్ నుంచి లేవు. దుబాయ్లో అసలు పూర్తిగా విమాన సర్వీసులన్నీ కూడా బంద్ చేసినటువంటి నేపథ్యంలో ఈ 45 ఫ్లైట్లకు సంబంధించినటువంటి టికెట్లన్నీ కూడా పూర్తిగా రద్దయ్యాయి. ఆ సర్వీసులకు వెళ్లాల్సినటువంటి ప్రయాణికులంతా కూడా ఇబ్బంది పడుతున్నారని అనుకోవచ్చు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియాలోని పలు దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. దీంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్, KLM, వర్జిన్ అట్లాంటిక్ తదితర అంతర్జాతీయ విమానయాన సంస్థలు పశ్చిమాసియాకు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఇరాన్, ఇజ్రాయెల్తో పాటు UAE, ఖతార్ కూడా తమ గగనతలాలను మూసివేశాయి. ప్రపంచంలోనే అతి రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్లోనే ఏకంగా 700కు పైగా విమానాలు రద్దయ్యాయి. విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఎయిర్పోర్టుకు వెళ్లే ముందు ఫ్లైట్ స్టేటస్ను తనిఖీ చేసుకోవాలని ప్రయాణికులకు విమానయాన సంస్థలు సూచించాయి. పశ్చిమాసియాకు విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. ఎయిర్ ఇండియా కూడా గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పరిస్థితిని సమీక్షించారు.